బ్రేకింగ్ న్యూస్. భగవద్గీతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఎంఎస్ రాజుపై తెలంగాణ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భగవద్గీతపై ఆయన చేసిన కామెంట్లను తీవ్ర స్థాయిలో ఖండించారు. వెంటనే ఎమ్మెల్యే ఎంఎస్ రాజును టీటీడీ బోర్డు మెంబర్ నుంచి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంఎస్ రాజుకు హిందూ సంప్రదాయాలపై నమ్మకం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ మెంబర్లను నియమించేటప్పుడు వారికి హిందూ మతం పట్ల, భగవద్గీత పట్ల, హిందూ సంప్రదాయాల పట్ల గౌరవం ఉందో లేదో 1-2 సార్లు పరీక్షించాలని రాజా సింగ్ సీఎం చంద్రబాబును కోరారు. టీటీడీ బోర్డు మెంబర్ మరియు టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అంట భగవద్గీత ఉపయోగమే లేదు ఆ విధంగా ఆయన కామెంట్ చేస్తుండు. నేను మా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఏ వ్యక్తికి, ఏ రాజకీయ నేతలకి టీటీడీ బోర్డు మెంబర్ పెట్టొచ్చా ఒకసారి మీరు చూడాలి. అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్ పెట్టే ముందు ఆ వ్యక్తిలో ధర్మం పట్ల అభిమానం ఉందా లేదా, మర్యాద ఉందా లేదా, హిందూ ధర్మం పట్ల ఆ వ్యక్తికి నాలెడ్జ్ ఉందా లేదా ఒకసారి చూసిన తర్వాతనే టీటీడీ బోర్డు మెంబర్ ఇవ్వాలని మా నాయుడు గారికి నా ఒక నివేదిక. అదేవిధంగా ఇట్లాంటి బుద్ధి లేని వ్యక్తులు, ఎమ్మెల్యేస్ ఇంకా ఎంతమంది టీడీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, ఎమ్మెల్సీస్ కానీ, మినిస్టర్ కానీ, దానిపైన కూడా ఒక మా నాయుడు గారు సర్వే చేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏది నోరుకు వస్తే అది మాట్లాడుతున్నారు మా ధర్మం పట్ల, మా భగవద్గీత పట్ల. అది చాలా తప్పు. ఈ ఎమ్మెల్యే పైన మీరు చర్యలు తీసుకోవాలి, ఈయనకి సస్పెండ్ చేయాలని మా నాయుడు గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళొక్కసారి భగవద్గీత పైన కానీ, హిందూ ధర్మం పైన కానీ ఎవరు కూడా కామెంట్ చేయకుండా ఈ ఎంఎస్ రాజు పైన మీరు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఏదైతే ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ఉన్నాయి, ఇప్పుడు దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. భగవద్గీత గురించి ఆయన తప్పుడుగా మాట్లాడడం అయితే ప్రతి ఒక్కరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ అయితే తనను సస్పెండ్ చేయాలంటూ ఏకంగా సీఎం చంద్రబాబుకి అభ్యర్థించారు. మరి దీనిపై ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉండబోతుంది అనుకోవచ్చు? సో ఇప్పటి వరకు కూడా అటు సీఎం కూడా దీనిపై స్పందించలేదు. సో మరి ఇప్పుడేమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఖచ్చితంగా అఖిల, టీటీడీ పైన గత నుంచి కూడా అనేక వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు గత నుంచి కూడా కొనసాగుతూ ఉన్నాయి. గత జగన్ పాలనలో కూడా కల్తీ నెయ్యి కావచ్చు, లడ్ల ప్రసాదం కావచ్చు, ఇట్లాంటి లేకపోతే అన్యమత ప్రచారాలు కావచ్చు, అనేక వివాదాస్పదంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే అనంతపురం జిల్లా మరకశిర ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎంఎస్ రాజు చేసినటువంటి వ్యాఖ్యల పైన తీవ్రంగా వ్యతిరేకించారు రాజా సింగ్. ఆయనను సస్పెండ్ చేయాలి, అసలు హిందూ మతం మీద, హిందుత్వం మీద, హిందూ ప్రజల మీద, హిందూ మనోభావాల మీద, ఓవరాల్ గా ఈ హిందుత్వ సమాజం మీద పూర్తిగా అవగాహన లేకుండా చాలా మంది ఉన్నారు. ఇట్లాంటి వారిపైన చర్యలు చేపట్టాలి. ముందుగా ఎంఎస్ రాజు పైన సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి. హిందుత్వం పైన అట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. ముఖ్యంగా భగవద్గీత, హిందూ ఆరాధన దైవంగా పోల్చే భగవద్గీత మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదంటూ కూడా రాజా సింగ్ చంద్రబాబు నాయుడు కోరారు. సో ఇట్లాంటివి గతం నుంచి కూడా జరుగుతూ వస్తున్నాయి. గత ప్రభుత్వంలో కూడా జరిగాయి, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అట్లాంటివి కొనసాగుతున్నాయి. టీటీడీ బోర్డు మెంబర్గా ఉంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో గతంలో ఇప్పటికే చర్చనీయాంశంలో ఆంధ్రప్రదేశ్ లో గందరగోళం ఉంది. ఈ టీటీడీకి సంబంధించిన అంశంలో ఎవరు టీటీడీ సభ్యులు, ఎవరు టీటీడీ బోర్డు సభ్యులు, ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరికి ఎంత అవగాహన ఉంది హిందూ మతం మీద, భగవద్గీత మీద, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. సో ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడడం కావచ్చు, టీటీడీ మీద, అట్లనే తిరుపతి దేవస్థానం మీద ఇట్లాంటి వ్యాఖ్యలు సరైనవి కాదంటే కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. వెంటనే ఇట్లాంటి వారి ఎవరైతే టీటీడీ మీద ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వారిపైన వెంటనే చర్యలు ఉండే విధంగా చర్యలు చేపడితే కనుక ఇట్లాంటి మాటలు రావు, ఇట్లాంటి వ్యాఖ్యలు ఉండవు అనేది కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రాజాసింగే కాదు, మొత్తం యావత్ హిందూ సమాజం అంతా కూడా ప్రతిసారి తిరుమల దేవస్థానం మీద ఇట్లాంటివి రావడం
ఆ హిందూ సమాజంలో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇట్లాంటివి రాకుండా ఎక్కడైతే వచ్చిందో అక్కడి వరకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడితే కనుక ఇట్లాంటివి రావనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారు, ఎంఎస్ రాజు పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయన మీద చర్యలు తీసుకోవాలనేది ఉంది. ఎందుకంటే గతంలో కల్తీ నెయ్యి కావచ్చు, లడ్ల ప్రసాదం సంబంధించిన కల్తీ కావచ్చు, ఇట్లాంటి అంశాల మీద గతంలో టీడీపీ పోరాటం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్యమత ప్రచారాలు కావచ్చు. కానీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు రావడం చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే రాజాసింగ్ కూడా దీని మీద ఫైర్ అయ్యారు, దీని మీద స్పందించారు. తక్షణమే ఎంఎస్ రాజు పైన చర్యలు చేపట్టాలి. ఇట్లాంటి మాటలు ఎవరన్నా కూడా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారి మీద కూడా ఫోకస్ చేయాలి. ఇట్లాంటి మాటలు రాకుండా కఠిన చర్యలు చేపట్టాలనేది కూడా రాజాసింగ్ అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇట్లాంటి తరచూ ఈ టీటీడీ మీద వస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా కావచ్చు, కొంత హిందూ సమాజం పట్ల కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఎట్లాంటి చర్యలు చేపడుతుందన్నది అయితే చూడాలి. రైట్ వెంకట, థ్యాంక్ యూ. సో ఏదైతే అటు భగవద్గీత గురించి కూడా అటు ఎంఎస్ రాజు చేసిన వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దుమారం రేపుతోనే చెప్పాలి. దీనిపై ఇప్పటికే అటు వైసీపీతో సహా ఇటు బీజేపీ పలువురు నాయకులు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై అసలు ఎంఎస్ రాజు ఏమన్నారో ఒకసారి చూద్దాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి భారతదేశంలో పుట్టి ఉండకపోయి ఉంటే ఈ దేశం ఇలా ఉండేది కాదు. హిందువులు భగవద్గీత, క్రైస్తవులు బైబిలు, ముస్లింలు ఖురాన్, వీటన్నిటికన్నా పవిత్రమైన గ్రంథం భారత రాజ్యాంగం. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరికీ స్వేచ్ఛని, హక్కుల్ని ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. హిందువులు శివుల్లో రాముల్లో గెలుస్తారు, ముస్లింలు అల్లాని గెలుస్తారు, క్రైస్తవులు క్రీస్తులు గెలుస్తారు. అందరూ కలిసి మొక్కాల్సిన ఏకైక దైవం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.